శత్రువుకి శత్రువు మిత్రుడు. ఆ విధంగా కవిత భవిష్యత్తులో కాంగ్రెస్‌కి మిత్రురాలు కాబోతోంది. భారతీయ జనతా పార్టీ మీద ఆమెకు కసి ఉంది. ఎందుకయ్యా అంటే, ఆ రోజున కేసీఆర్‌ని కాపాడుకొచ్చింది భారతీయ జనతా పార్టీనే. తెలుగుదేశం సంక్షోభం సృష్టించే సందర్భంలో. రెండవదొచ్చేటప్పటికి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చూస్తే కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేసీఆర్‌ని తొక్కేయాలంటే తొక్కేయగలదు. కానీ తొక్కట్లేదు. అది అలాంటి ఇంటర్నల్‌గా ఫీలింగ్ ఉంది భారతీయ జనతా పార్టీకిను, మన్నయ్యకి, లేకపోతే మా నాన్నకి అని ఆమె అనుకుంటుండేది. బట్ ఈమెను జైల్లో పెట్టారు. అట్లాంటప్పుడు నా మీద జైల్లో పెట్టినప్పుడు ప్రతీకారంతో రగిలిపోవాలి కదా మా నాన్న బీజేపీ మీద, మన్నయ్య బీజేపీ మీద అన్నటువంటిది ఆవిడ ఉద్దేశం. ఈ ప్రతీకారం తీర్చుకోలేకపోతున్న